హాయ్ అండి. వెజిటబుల్స్ గ్రో చేయాలని ఆశ చాలామందికి ఉంటుంది కదా. కానీ కొన్నిసార్లు దేనితో స్టార్ట్ చేయాలో చాలా కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది. ఒక్కోసారి మనం ఏదైనా స్టార్ట్ చేసి అది మళ్ళీ రాకపోతే ఇంకా మళ్ళీ మనం కంటిన్యూ చేయం. అందుకని బిగినర్స్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది దేంతో అంటే మెంతులతో. ఈ మెంతులు అయితే చాలా ఈజీగా వస్తాయి, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. కొన్ని టిప్స్ ఫాలో అయితే మనం ఈజీగా మెంతుల్ని మనం పెంచుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేనైతే జస్ట్ ఆ మెంతుల్ని ఒక పాట్లో వేసాను. దానిపైన కొంచెం మట్టి జల్లాను అనమాట. మనకి ఫాస్ట్ జర్మినేషన్ కావాలి అనుకుంటే మెంతుల్ని ఓవర్ నైట్ సోక్ చేసేసి ఆ మెంతుల్ని డైరెక్ట్గా ఇలా పాట్లో వేసుకోవాలన్నమాట. దానిపైన మట్టి కూడా మనం ఎక్కువగా వేయకూడదు, జస్ట్ స్ప్రే చేయాలన్నమాట. ఎక్కువగా వేస్తే ఏంటంటే అవి పైకి జర్మినేట్ అవ్వడానికి వాటికి ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకని చాలా లైట్గా మట్టిని చాలా లైట్గా వేసుకుంటే మాత్రమే అవి బాగా ఈజీగా స్ప్రౌట్ అవుతాయి అన్నమాట. వన్స్ మనం మట్టి వేసుకున్నాక దానిపైన మనం వాటరింగ్ చేసుకోవాలి. వాటరింగ్ కొంచెం రెగ్యులర్గా మనం చేసుకుంటే ఈజీగా మనకి స్ప్రౌట్స్ అనేది వస్తుంది. ఇక్కడ నేను వేసిన 7 డేస్కి నాకు మెంతులు అనేది స్ప్రౌట్స్ అయ్యి ఇట్లా వచ్చినాయి అనమాట. ఆ మిడిల్లో రాలేదు కదా, అక్కడ కొంచెం మట్టి ఎక్కువ పడడం వల్ల అక్కడ రాలేదు. సో ఎప్పుడు అయినా కేర్ఫుల్గా మనం పైన మట్టి జల్లేటప్పుడు చాలా కేర్ఫుల్గా చాలా లైట్గా మనం మట్టి వేసుకోవాలి. లేకపోతే అవి మనకి మొలకలు రావన్నమాట. సో ఇక్కడైతే నాకు మిడిల్లో కొంచెం మట్టి ఎక్కువడం వల్ల అక్కడ రాలేదు, మిగతావన్నీ బాగా వచ్చాయి. మెంతులు ఫస్ట్ 2 లీవ్స్ వస్తాయి కదా, అప్పుడు మాత్రం చాలా గ్రీనరీగా చాలా ఫ్రెష్గా చూడడానికి చాలా అందంగా అనిపిస్తాయి. ఈ విధంగా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మెంతుల్ని ఎంతో ఈజీగా మన ఇంట్లో మనం పెంచుకోవచ్చు. సో గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఫస్ట్ కంపల్సరీ మెంతులతో స్టార్ట్ చేయండి. మళ్ళీ ఈ మెంతుకూర హార్వెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.